హలో బ్రో. బ్రో చెప్పు బ్రో. ఏంటి బ్రో ఫోన్ కూడా చేయట్లేదు ఈ మధ్యలో? ఏముంది బ్రో, వర్క్ ఆఫీసు ఫుల్ వర్క్ ఉంది బ్రో, అందుకని. ఏంటి బ్రో విషయం, ఇలా కాల్ చేసావు నాకు? ఏం లేదు బ్రో, చాలా రోజులు అవుతుంది. ఈరోజు సండే, నాకు కూడా ఆఫీస్ లేదు. అవును బ్రో. మామూలుగా న్యూస్ చూస్తున్నా. ఇదేంది భాస్కర్ రెడ్డి అరెస్ట్ అని వస్తుంది ఏంటి బ్రో? అవునా, నేను చూడలేదు బ్రో. మరి నాకేదో వాట్సాప్ లో ఫార్వర్డ్ అవుతామనింది, చూసినాను. అదైతే మొత్తం అయితే చూడలేదు. ఏముంది బ్రో, వీళ్ళు చేసే పనులే కానీ తెలిసిందే అందరికి వీళ్ళ గురించి. ఈ నాయకులంతా అంతేగా. కానీ ఏంది బ్రో, మన జగన్ అన్న భలే నాటకం ఆడిండుగా బ్రో. అవును బ్రో, అప్పుడు అసెంబ్లీలో ఆయన ఒక్కడిని పొడుచుకుంటుంది ఆనిండు. ఇప్పుడు చూస్తే, మొన్న చూస్తే సిఐడి ఎంక్వైరీలో అవినాష్ రెడ్డిని పట్టుకొని వెళ్ళారు సిఐడి ఎంక్వైరీకి. అక్కడ చూస్తే ఏదో భారతి మేడం పేరు వచ్చిందంట. ఇలా మనకి జగన్ అన్న ఫ్యాన్స్ అయి ఉంది, అదే మీద దెబ్బ పడతా ఉంది. ఇప్పుడు అది కాదు బ్రో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన గింత అభిమానిస్తాం మనం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే రక్షణ లేదు. రేపు మన పరిస్థితి పోతే మన నాట్లో వదిలేసి ఎట్లా బ్రో? అవును బ్రో, మన పరిస్థితి ఉంది. మనం కూడా ఎదురు తిరిగితే ఏమైనా చేసేస్తామో నాకు తెలిసి. అంటే ఎదురు ఇప్పుడు ఎవరో డిఎల్ రాఘవేంద్ర రెడ్డి అంట, నిన్న ప్రెస్ మీట్ పెట్టుండిండు, అది చూసినా నేను. ఆయన చెప్తా ఉండిండు, మొన్న దాకా ఈ ప్రతిపక్షాలన్నీ చెప్తా ఉన్నాయి కదా రాజారెడ్డి రాజ్యం మొత్తం అంటా అంటే, ఈయనేదో నిన్న వైఎస్ భారతి రెడ్డి రాజ్యాంగం ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు అంటున్నాడు. ఆయన ఇది చూసిన తర్వాత షర్మిలని కూడా సేఫ్ గుండా అంటున్నాడు. ఆయన మినిస్టర్ అంట. అవునవును బ్రో, చూసిన నేను కూడా. ఏదో విజయమ్మకు షర్మిలకు ప్రాణాన్ని ఉంటుంది, అదే ప్రాణహాని ఉంది, మీరు సేఫ్ ఉండండి, మీ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటున్నాడు ఆయన. మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఏందో మొత్తం తెలుసు ఆయనకి అంటున్నాడు. ఆయన దగ్గర ఆయన అంట, ఆయనకి జగనన్నకి, మన జగనన్నకి. మరి కానీ వాళ్ళకి ఇప్పుడు రక్షణ లేనప్పుడు రేపు నీలాంటి అలాంటి ఏదో 10 రాలేదని తిరగబడితే ఏముంది పరిస్థితి? బట్టలు చింపుకొని మరీ జగనన్న అని తిరిగినాం బ్రో. అదే ఇప్పుడు పరిస్థితి ఎట్లుందని తిరిగినాము. సోషల్ మీడియాలో ఎవడైనా వచ్చి టీడీపీకి పాజిటివ్ పెట్టినా, లేదంటే జగనన్నకి నెగిటివ్ పెట్టినా అమ్మల వాళ్ళే నోటికి వచ్చింది. ఇప్పుడు అరే రేపు వాళ్ళు వస్తారో లేదో మనకు తెలీదు. వాళ్ళు వచ్చేదాకా కాకపోయినా ఈయన మనల్ని ఏమైనా చేస్తాడేమో అని ఇదో భయం అవుతుంది బ్రో. ఇప్పుడు ఇన్ని రోజులు మనం, ఇప్పుడు వైసీపీ మనం మన జగనన్నకి ఇన్ని రోజులు మనం పని చేసినాం. ఇక మళ్ళీ రేపు మనం పని చేయకుండా ఆపినాం అనుకో, ఇవన్నీ తెలుస్తున్నాయని మళ్ళీ వాళ్ళతో ఇదో బాధ మనని అని. అదే బ్రో, ఇప్పుడు రేపు ఇప్పుడు సోషల్ మీడియాని మొత్తం తిడుతున్నాం మనం. వాళ్ళు కామెంట్ పెడితే మన పేజీల్లోకి వచ్చి, కానీ ఏ మాటకు తిడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు గెలిచిన తర్వాత మనల్ని ఏమైనా చేస్తానడం కన్నా ఇప్పుడే ఏమైనా జరగద్దేమో అని భయం వేస్తుంది. ఆపోజిట్ వాళ్ళు, ఇప్పుడు టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వాళ్ళు చేస్తారని భయం లేదు బ్రో, మనోళ్ళు మనకే పుడతారని ఇదో భయం నాకు. ఒక్కడిని పొడుచుకుంటుందా అన్నట్టు. అప్పుడు ఇప్పుడు చూస్తే పొడిచేటట్టే ఉన్నాడు, మన కన్నులు కూడా పొడస్తాడేమో తీసి. ఇదేంది బ్రో, వాళ్ళ చెల్లికి తల్లికే రక్షణ లేనప్పుడు మనని అవసరానికి వాడుకొని వదిలేయడానికి గ్యారంటీ ఉంది? ఇప్పుడు నాకు తెలిసి అవసరానికి వాడుకొని వదిలేస్తే పర్వాలేదు బ్రో. ఇప్పుడు అవసరానికి వాడుకున్నాడు, నా లాంటి వాడు ఇంత కష్టపడ్డాను కదన్నా ఏదో ఒకటి ఆశిస్తాడుగా. ఇంత కష్టపడ్డాను కదా సోషల్ మీడియాలో, ఎవడైనా వచ్చి కామెంట్ పెడితే తిట్టాను వాడిని, అది ఇది అని నేను అమ్మ అని ఏదో ఒకటి నాకు చిన్న 10 రూపాయలు అయినా ఏంటన్నా అంటే అసలు మనల్ని చంపేస్తారేమో. మా ఇంట్లోనే మా అమ్మ నాయన తిడతారు బ్రో నాకు, జగనన్న తిరుగుతున్నావు,
ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఓటు వేయించినందుకు అసలు నిజంగా ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఏదో అభిమానం తప్ప నిజంగా జగనన్న ఓటేయమని చెప్పినందుకు నేను ఓటేసినందుకు నా చెప్తా నేను కొట్టుకోవాలని వద్దని ఆలోచిస్తున్నా బ్రో. అట్లా ఉంది పరిస్థితి. కాకపోతే ఇవన్నీ చెప్పుకోకూడదు, మనం చెప్పుకుంటే మళ్ళీ మన పరువు మనం తీసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు చెప్పుకుంటే అప్పుడు ఆ రోజున నువ్వే కదరా, నేను చెప్తే నలుగురు నా ఫ్రెండ్స్ తోనే నేను వేయించిన కదా ఓటు, ఇప్పుడు వాళ్ళ ముంగడ నా పరువు పోద్దని వాళ్ళు ఎన్ని కామెంట్స్. మనకి ఎంత బాధలు ఉన్నా ఇప్పుడు చాలా జరుగుతా ఉంది, ఏదేదో రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది జగన్ అన్న వచ్చాక, కానీ మనం లేదు జగన్ అన్నతోనే అవద్ది అని చెప్పాలి. ఈ రోజు ఏంటంటే మనకే థ్రెట్ ఉండే పరిస్థితి ఉంటుంది చెప్పకపోతే. ఈరోజు రాష్ట్రం నాశనం అయితానికి జగన్ అన్న ఎంత కారణమో మనం కూడా దానికి అంత సహకరించినందుకు మనం కూడా కారణమే బ్రో. అంతే కదా బ్రో, మనం కూడా ఒక పార్ట్ అయిపోయాం, మనం కూడా భాగస్వాములే. అదే మనకు కూడా అలా ఆ రోజు జగన్ అన్న దగ్గరుండి ఓట్లు వేయించినందుకు ఈరోజు రాష్ట్రం ఆగమైనందుకు మనకు కూడా సరే ఆ టైం వచ్చిన జగన్ అన్నకి దొంగ ఓట్లు కూడా వేయించినాను. అదే గెలవాలని అనాబాండ్లు చేతికి వేసుకొని వెళ్ళి అయితే కనిపించకుండా ఓట్లేసి వచ్చి ముసలోళ్ళు వస్తే ఆ ముసలోళ్ళు ఓట్లు మనమే వేసి జగన్ అన్నని గెలిపించుకుంటే. కానీ ఇప్పుడు వాస్తవానికి చెప్పుకుంటే బ్రో, ఈసారి కనుక మన వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితేనేమో తప్ప కానీ నార్మల్గా అయితే లోకేష్ ఎందుకు బ్రో, లోకేష్ డబ్బు ఉందిలే బ్రో. అదే లోకేష్ కూడా అన్నాడుగా 700 కోట్లు ఎంత ఉందంట, 700 లక్షల కోట్లు. అసలు ఏంది బ్రో ఆయన ఏంది అంత దూసుకోబోతాడ పాదయాత్రతోని. అదే మాట్లాడలేరు అని నిండ్రు కొన్ని, వాడు మాట్లాడలేడు వాడు మాట్లాడలేదని నిండ్రు. ఇప్పుడేమో మన ఎమ్మెల్యేలే చెప్తున్నారు నువ్వు మాట్లాడబాక మా పైన. నిన్న పత్తికొండలో కూడా ఎమ్మెల్యే అడుక్కునిందంటగా మా గురించి మాట్లాడబాకండి. ఇప్పుడు వచ్చిండు, ఇప్పుడు చూస్తే తిరగతా ఉంటే పోలీసులను పంపిస్తా ఉంటే డ్రోన్లు ఎగరేస్తా ఉంటే. ఎంత డ్రోన్లు ఎగరేసినా ఏం లేదు. దేనికి బ్రో అంత భయం దేనికి నాకు అర్థం కావట్లేదు మన వాళ్ళకి. ఇప్పుడు మనకు భయం అంటే తిరగతారు కదా, ఇప్పుడు మా నాన్న కూడా తిరిగిండు కదా, మన ఊరికి వచ్చినప్పుడు మనం వెళ్ళినాము, అప్పుడు వాళ్ళు ఏం అడ్డుపడలేదు కదా మనల్ని. ఇప్పుడు అడ్డుపడకుంటే మరి మనకు వచ్చి మెడ మీద కూర్చున్నాడు అనుకో బ్రో, మన జగన్ అన్న దీని వల్ల ఇంకా నెగిటివ్ కదా బ్రో ఆయన్ని అడ్డుకునే ద్వారా. ఇప్పుడు జనాల్లో ఒక మాట వెళ్ళద్దు కదా, అడ్డుకుంటున్నారంటే ఆయన్ని చూసి భయపడుతున్నారు అన్నది. భయపడుతున్నాం అంటే ఏంది బ్రో, ఇప్పుడు ఫీలింగ్ వచ్చిందంటే ఏంది అంటే ఏదో బయట పెడతారని భయపడుతున్నాం అనుకుంటున్నాం. వాడు ఒక్కొక్క మాట తూట లెక్క వెళ్తాడు బ్రో, వాడు ప్రజలకు దగ్గర అయింది అనుకో, మన జగన్ అన్న పోయి మళ్ళీ చిప్పకూడదు తింటాడు, మన సొంత పరిస్థితి ఆగమైంది. అది అలా వచ్చింది ప్రాబ్లం. ఏముంది బ్రో, మళ్ళీ అట్టయినా అన్నేదో ఒకటి చేసి గెలిపిడా మనల్ని. ఎందుకు గెలిపిడా బ్రో, మనకాడ బొచ్చుడు పైసలు, ఇప్పుడు బొచ్చుడు పైసలు ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్ బై ఎలక్షన్స్ చూసినాం కదా మనం. ఇది ఒకటి మనది అవినాష్ రెడ్డిది ఒకటి మైనస్ అయితే ఉంది బ్రో, మన పార్టీకైనా మన వాళ్ళకైనా కూడా. ఈ అవినాష్ రెడ్డిది ఒకటి రాసుకొని పోసుకొని జరుగుతున్నాడు ఆయన్ని. అవినాష్ రెడ్డి కోసం ఢిల్లీకి వెళ్ళడం నాకు తెలిసి ఈ నష్టం కూడా ఉన్నట్టుంది. ఈ నష్టం లేకుంటే ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు లే బ్రో. అదే ఈ నష్టం కూడా ఉన్నట్టుంది. అదే సిఐడి కూడా ఏదో భారతి రెడ్డికి ఫోన్ వెళ్ళింది అంటుంది. ఆమెలే బ్రో భారతి రెడ్డి. ఇప్పుడు నిజంగా ఆయన ఎవరో డిఎల్ రాఘవేంద్ర రెడ్డి చెప్పినట్టు భారతి రెడ్డి రాజ్యాంగమే ఆయన చేతుల్లో నడుస్తుంది. ఆమెను కూడా ఆడుకుంటున్నాడు ఆఖరికి లోకేష్. అందరిని ఆడుకుంటాడు వాడు. కూడా నీకు దమ్ముంటే వీడియో అదేదో వీడియో పెట్టింది పండుగ మన వాళ్ళు ఆయన పైన, ఏదో అంబేద్కర్ దాని గురించి దళితుల పైన. నిజంగా కూడా మన అప్పుడు ఆ దళిత ఆ ఎడిటింగ్ చూసి వాళ్ళు అంటాడు కదరా మన సోషల్ మీడియాకు ఉండాల్సిందే అనుకున్నాను నేనైతే.
మనోళ్ళు ఏమైనా ఏం తక్కువ చేసిండ్రు తిన్నారా బ్రో? బ్రో? మనోళ్ళు ఏమైనా అదే తక్కువ తిన్నారా బ్రో? మనం కూడా అప్పుడు అందరి బిర్జీలు కదిలినాయి అని కూడా పెట్టినాం కదా బ్రో. ఆ, మనం అదే కూడా ఇది కాదు, ఇది లోకేష్ పైన ఒక వీడియో చేశారు కదా, అది మధ్యలో కట్ చేసి చూసిన, దళితుల్ని నేను కూడా చూసిన. తిట్టిందని, చూసిన బ్రో. తిట్టిందని. అది చూసి నేను షాకు, ఏంద్రనైనా ఇంత మంచి టాలెంట్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర, మనం వాడుకోవాలి వీళ్ళని, ఇలా ఎడిటింగ్ చేస్తా ఉంటే. ఏంటి బ్రో చిన్న ఎడిటింగ్ లా? మొన్న అనిత జగన్ అన్నని గెలిపియాలని ఆ టీడీపీలో అనిత ఉంటుంది కదా, జగన్ అన్నని గెలిపియాలని అరే నిజంగా చెప్పినట్టు ఎడిట్ చేసేసారు. నేను అది చూసి అబ్బా ఏంటి టీడీపీ వాళ్ళు ఇంత మార్పు అనుకున్నా. దాని తర్వాత అసలు వీడియో చూస్తే మధ్యలో కట్ చేస్తుంటారు, జగన్ అన్న ద్రోహి అని చెప్తున్నా చూస్తే. అది కట్ చేసేసి జగన్ అన్నని గెలిపియాలి మనం అని పెట్టినట్టు చెప్పినట్టు పెట్టారు. సరేలే బ్రో, మనలో మన మాట ఒకటి. మరి ముందస్తు ఎలక్షన్స్ అంటే మనోడు కష్టమే అనిపిస్తుంది బ్రో నాకైతే. బ్రో ఇంకా దూరం పోతే ఇంకా కష్టం కదా బ్రో. ముందస్తు వెళ్ళడం కొంచెం మేలు మనకి, ఇంకా దూరం పోయింది అనుకో ఈడుకున్న దరిద్రం చిన్నది కాదు. ఇప్పుడు అదేమంటారు, ఇప్పుడు ఒక పండు పుచ్చిపోయింది అనుకో, దాంట్లో 100 ఉంటాయి, నెక్స్ట్ ఆ ఒక్కదాని కోసం 100 చెడిపోతాయి.